హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజైతే నేను సండే స్పెషల్గా మీ అందరి కోసం చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. అయితే ఇప్పుడు నేను చూపించబోతున్న చికెన్ బిర్యానీ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ చూపించి ఉండరు. అంత డిఫరెంట్గా ఉండబోతుంది ఈ దమ్ బిర్యానీ అనేది. ఆలస్యం చేయకుండా ముందుగా స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకొని నిమ్మరసం పిండి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు, అరచక్క నిమ్మరసం వేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా 1 కప్పు వేసుకున్న తర్వాత అరకప్పు వరకు కొత్తిమీర తరుగు, అరకప్పు పుదీనా తరుగు కూడా వేసుకున్న తర్వాత 1/2 కప్పు వేయించిన ఉల్లిపాయలు ఏదైతే ఉందో ఆ నూనెని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీనిని కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తున్నాను. మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ మనం కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇంట్లో ఈ విధంగా లోటా ఉంటే లోటాతో కొలుచుకోండి. నేను లోటాతో కొలుచుకుంటే నాకు లోటా సగానికి బియ్యం అనేది వచ్చింది. మనం ఏ లోటాతోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే లోటాతోని వాటర్ని వేసుకోవాలి. అంటే లోటన్నర రైస్కి లోటన్నర వాటర్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా అంతా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపు, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇందులోనే బిర్యానీ ఎసెన్స్ కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అరచక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకొని స్టవ్ మీద పెట్టుకొని తెరల కాగేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులోని మనం రైస్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ అంతా పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం నార్మల్గా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేసి రైస్ని అనేది ఉడికిస్తాం. ఒక 70% ఉడికాక రైస్ని అనేది వడకట్టేస్తాం. కానీ ఇక్కడ నేనేం చేశానంటే ఎంత రైస్ని అయితే తీసుకున్నానో అంత వాటర్ మాత్రమే వేసి అట్టేసరిగా ఉడికించాను. అంటే ఒక 50% అనేది ఉడికింది. ఇక్కడ వాటర్ కూడా ఏమీ లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ విధంగా ఉడికాక స్టవ్ అనేది ఆపేయాలి. ఇప్పుడు వెడల్పుగా దలసరిగా ఉన్న గిన్నె లాంటిది తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని అన్ని వైపులా ఈక్వల్గా ఉండే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకో విషయం, మీరు ఎప్పుడైనా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటే రైస్ అనేది అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఎక్కువగానే పడతాయండి. ఒక 5 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆ ఆయిల్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైస్ అనేది సగమే వేసుకోవాలి, పూర్తిగా వేయొద్దు. సగం వేసి అన్ని వైపులా సమానంగా పరిచేసిన తర్వాత బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్, మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకున్నామో ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పైన వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ ఫుడ్ కలర్ ఉన్న వాటర్ని కూడా వేసేసి మిగిలిన రైస్ని కూడా దాని మీద మరలా వేసేసి అన్ని వైపులా ఈక్వల్గా పరిచేయాలి. పరిచేసిన తర్వాత మనం ఇంతకుముందు ఏ విధంగానైతే బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ ఉందో అది కూడా వేసేసిన తర్వాత 1/2 కప్పు పాలను తీసుకొని అందులోని రెడ్ ఫుడ్ కలర్ వేసి కలిపేసి ఆ పాలను కూడా పైనుంచి వేసేసి కొత్తిమీర, పుదీనా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, అలాగే జాజికాయ ఉంటుంది కదా, జాజికాయని ఈ విధంగా తురిమేసి పైనుంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు దమ్ చేయండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ అనేది సిమ్లో పూర్తిగా పెట్టేసుకొని ఈ విధంగా తవా పెట్టి తవా మీద ఈ గిన్నెని పెట్టేసి సిమ్లోనే ఒక 40 మినిట్స్ పాటు దమ్ చేశారంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ తయారవుతుంది. ఈ విధంగా తవా పెట్టడం వల్ల అడుగు అనేది తొందరగా మాడకుండా, అడుగు పట్టకుండా ఉంటుంది. 40 మినిట్స్ తర్వాత చూడండి, మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎక్కడా ముద్ద అవ్వదు, ఎక్కడా కూడా ముక్క అనేది చిదగకుండా పొడి పొడిలాడుతూ చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అనేది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి.
బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బాస్మతి రైస్ తీసుకున్నారో అంత వాటర్ మాత్రమే కనుక తీసుకున్నారంటే దమ్ చేసినప్పుడు రైస్ అనేది ఎక్కడా ముద్దవ్వదు, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందో అని. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ బిర్యానీ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.